1894లో ఇన్సిడెంట్లో బతికిన ఆ కుర్రోని సీన్ కట్ చేస్తే వాడెవడో కాదు, ప్రపంచాన్ని గడ్డలాడించిన అడాల్ఫ్ హిట్లర్గా మారాడు. హిట్లర్ ఎవరు అనుకున్నారు? చిన్నప్పుడు 5వ ఏట సావాల్సినోడాడు. వాడి జీవిత చరిత్ర చదవండి. చిన్నప్పుడు 5వ ఏట సావాల్సినోడాడు. ఒక పాస్టర్ గారు కాపాడితే బతికి బట్టగట్టాడు. బట్టగట్టి ఏం సాధించాడు? 2 కోట్ల మందిని తెగ నరికి చంపాడు. స్త్రీల వక్షోజాలని కోసి పడేశాడు వాడు బతికుండగా. పురుషుల మర్మాంగాల్ని కోసి పడేశాడు వాడు బతికుండగా. చంటి బిడ్డల్ని పీకలు బిసికి ఆక్సిజన్ సిలిండర్లన్నీ ఆపేసి చంపేశాడు వాడు. ఏం సాధించావు? వాడు బతికి దేవుడు బతికిచ్చాడు. నువ్వన్నట్టుగానే ఆ పసిపిల్లని దేవుడు బతికిచ్చాడు. వాడు ఏమయ్యాడు? రాక్షసుడయ్యాడు. అదే వ్యక్తిని దేవుడు బతికించకుండా అదే ఇన్సిడెంట్లో వాడు 1894లోనే ఆడు చచ్చిపోయాడు అనుకోండి హిట్లరు. అప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు వస్తుంది ఒక కరుణం వస్తుంది మనలో నుంచి, ఒక పెద్ద కరుణం. ఆ కరుణం అంటది వచ్చి అయ్యో దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అంటది. పెద్ద అయిన తర్వాత రాక్షసుడు అయితే ఈడు వేసే డైలాగ్ ఏంటంటే ఈడు చిన్నప్పుడే పోతే బాగుండేదండి అంటారు. మరి చిన్నప్పుడు చచ్చిపోతే దేవుడు అన్యం పుణ్యం ఎరగనోడు తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎక్కడి నీతి? ద్వంద్వనాలుగా పావునయం కదరా బాబు నీకంటే. దేవుడు పసిపిల్లలు తీసుకెళ్ళిపోవటంలో వాళ్ళ వల్ల ప్రపంచానికి కీడైనా ఉండొచ్చు, లేదంటే ఒక పెద్ద కీడు వాళ్ళకైనా వచ్చి ఉండొచ్చు, ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. అందుకనే దేవుడు తీసుకుపోతున్నాడేమో. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు దేవుడి గురించి?